నమస్కారం. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలామంది పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఎలా కథ చదువుకోవాలి అనే దాని గురించి అడుగుతున్నారు. దానికోసం నేను పూజ పూర్తిగా ఎలా చేసుకోవాలి మంత్రాలతో సహా ఈ వీడియో మొత్తంలో చెప్తాను అన్నమాట. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలామంది ఒక్కరే ఉంటారు, వాళ్ళు పూజ అటువైపు చేసుకోలేరు, ఇటువైపు చదవలేరు. సో అందుకు వాళ్ళ కోసం ఈ ఆడియో క్లిప్ కూడా ఆన్ చేసి మీరు ఈ వీడియో ఆన్ చేసి పెట్టుకున్నా మీరు దేవుడి మీద దృష్టి పెట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేయొచ్చు అన్నమాట, మీరు ఒక్కరే ఉంటే మాత్రం. అలాగే మీకు ఈ వీడియో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు రాని వాళ్ళు, చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఆన్ చేసి పెట్టి మీరు దేవుడిని పూజించుకొని ఆ దేవుడి కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వినాయక వ్రతకల్పం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి నమస్కరించుకొని ఇలాగా ప్రార్థించాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్త శుభముహూర్తస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే త్రేంగయుగం స్మరామి. సుముహూర్తస్తు లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవర శ్యామో హృదయాస్తో జనార్దనః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శుముఖైచ కందశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గదక్ష్య పాలచంద్రో గజాననః. వక్రతుండ స్ఫూర్ణకర్ణో హేరంబ స్కందపూర్వజః. అష్టవష్టా చ నామాని యః పట్టేషు యాదిపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తాన్యజాయతే. అభిత్సితార్థసిత్యర్థం పూజితో యస్సు వైరపి. సర్వవిఘ్నచ్చిదేవస్మే గణాధిపతయే నమః. అందరూ కూడా నమస్కరించుకొని ఆచమనం ప్రాణాయామం చేసి సంకల్పం చేసుకోవలను. ఆచమనం అంటే ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని 3 సార్లు చేతిలో నీళ్ళు వేసుకొని ఆచమనం తీసుకోవాలి. అలాగే 4వసారి చెయ్యి కడుక్కోవాలన్నమాట. అందరూ కూడా అలా మంత్రాలు చెప్పుకుంటూ అలా చేయాలి. సంకల్పం. ఓం మమోపాత దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యద్యం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల్య ఈశాన్య ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభావాది షష్ఠ సంవత్సరాయాం మధ్యే శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్దశీ తిథౌ శనివాసరః యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగన విశేషే విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ మీ గోత్రాలు అన్నీ కూడా చెప్పుకొని మనసులో చెప్పుకోవాలి అన్నమాట. గోత్రస్య శ్రీమత్ శ్రీ గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మకాం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళ వాపర్యం వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థీముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చత్తి ధ్యాన వాహనాది షోడాపచారం పూజాం కరిష్యే. ఇప్పుడు నీళ్ళను తాకవెలను. అదో నిర్విఘ్న పరిసమాప్తర్యం గణాధిపత పూజాం కరిష్యే. తదంగ కలశ పూజాం కరిష్యే. కలశం గంధపుష్పక్షరేశ తస్యోపరి హస్తం నిదాయ. ఇప్పుడు కలశ పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కలశ పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి. కలశస్య ముఖే రుద్ర కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగర స్మర్మే సప్తద్వీపా వసుంధర. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హదద్వర్ణః అంగస్య సహితాః సర్వే కలశంభూ సమాశ్రితాః. ఆయంతు దేవ పూజార్థం దురితక్షయకారకః
గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. కలశోదకమును పూజా ద్రవ్యముల మీద, దైవం మీద, తమ మీద కొద్దిగా నీళ్లను చిలకరించుకోవాలన్నమాట. అనంతరం పసుపు గణపతిని పూజించాలి. మహాగణపతి పసుపు గణపతిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం. మంత్రం: గణానాన్త్వాం గణపతిమహం కవీనాపవస్త్రవం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి ఆయుష్యోదం శిరసాదనం. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాన వాహనాది షోడోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు పువ్వులు అక్షంతలు కలిపి వేయాలి. యథాభాగం గుడంని వేదయామి. శ్రీ గణాధిపతి ప్రసన్నో సుప్రీతో వరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. 2 పూజా అక్షంతలు తలపై వేసుకోవాలి. అద శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అంటే ఇప్పుడు మనము వినాయకుడికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం అన్నమాట. పార్వతీదేవి పసుపుతో చేసిన వినాయకుడికి ప్రాణ ప్రతిష్ఠ చేసింది కదా, అలాగే మనం ఏదైతే మట్టి వినాయకుడు తెచ్చుకున్నామో లేదా పసుపు వినాయకుడు చేసుకున్నామో దానికి ప్రాణ ప్రతిష్ఠ ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. విగ్రహంపై పువ్వులతో కొంచెం పంచామృతాలను చిలకరించాలి. ఓం ఐం హ్రీం క్రోం యం రం లం వం శం శం సం హం ఇత్యాదేవ ప్రాణ ప్రతిష్టాపనం కృత్య నమస్కృత్య ఓం శ్రీ వరసిద్ధి వినాయక నమః. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావపాసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. ఇప్పుడు 2 చేతులతో స్వామివారిని నమస్కరించుకోవాలి. ఇప్పుడు షోడోపచార పూజ ప్రారంభమవుతుందన్నమాట. షోడోపచార పూజ అంటే 16 రకాల పూజ అన్నమాట. 16 రకాల పూజ అంటే మనము 16 విధాలుగా స్వామివారిని పూజిస్తామన్నమాట. అంటే అక్షంతలతో, పువ్వులతో, గంధంతో, వస్త్రంతో, ఇలా అనేక రకాల పత్రాలతో దీన్ని షోడోపచార పూజ అంటారు. ఇప్పుడు దాన్ని మనం ప్రారంభించుకుందాం. షోడోపచార పూజ: భవసంచిత పాపోగా విధ్వంసన విచక్షణం విజ్ఞాంధకార భాసత్వం విఘ్నరాజామహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయే తస్య వినాయకం. ఉత్తమాంగనదస్య వ్రతం సంపత్కం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేతం విఘ్ననాయకం. ధ్యాయేదజ్ఞానం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వభావభూషితం. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి. అత్ర గచ్చ జగద్వస్య సురరాచిత్తరేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. ఆవాహయామి. మౌక్తికైక పుష్యరాగస్యై నానారత్నరాజికం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రహిగుహ్యతాం. ఆసనం సమర్పయామి. ఇప్పుడు మనం ఏదైతే పీట మీద కూర్చుని పెట్టామో స్వామివారి ఆ పీటను తాకాలన్నమాట. తర్వాత గౌరీపుత్ర నమస్తేతు శంకర ప్రియనందన గృహ్యాదత్యం మాయాదత్తం స్తన పుష్పాక్షురైత్రం ఆద్యం సమర్పయామి. గజవక్ర నమస్తేస్తు సర్వభీష్టప్రదాయక భక్తాపాద్యం మాయాదత్తం గృహానాద్విరాధననః పాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహానాచమనందేవ తుభ్యం దత్తం మయ ప్రభో ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చిలకరించాలన్నమాట. దధి క్షీర సమాయుక్తం మధ్వజ్వేన సమన్వితం మధుపర్కం గృహాదేనం గజవక్ర నమోస్తుతే. మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహాన గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితే. పంచామృత స్నానం సమర్పయామి. అంటే ఇప్పుడు మనం పంచామృతాన్ని స్వామివారిపై వేయాలి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జన స్నానం కురశ్వ భగవ నుమపూత్ర నమోస్తుతే. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు నీళ్లను స్వామివారిపై చిలకరించాలన్నమాట మామిడాకుతో. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యాంచ మంగళం శుభప్రద గృహణ్యత్వం లంబోదరహరాత్మజ వస్త్రయుగ్నం సమర్పయామి. అంటే మనము ఇప్పుడు చిన్న దూదిని కాటన్ని తీసుకొని స్వామివారి దగ్గర పెట్టాలి. రాజితం బ్రహ్మసూత్రంచ
గృహానదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. అలాగే ఇంకొక దారం లాంటిది తీసుకుని, అంటే అది మనం స్వామివారికి సమర్పించాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురష్టేష ప్రీత్యర్జం ప్రహిగుహ్యతాం గంధం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి గంధాన్ని వేయాలన్నమాట. అక్షతాంధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తుండలాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు సమర్పించాలి స్వామివారికి. శుగ్ధాద్దాని చ పుష్పాని జాతి కుందముఖాని చ ఏకవింశంతి పత్రాన్ని సంగృహానమోస్తుతే పుష్పాన్ని సమర్పయామి. పుష్పాన్ని పూజయామి అంటే ఇప్పుడు పువ్వులను స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు అదాంగ పూజ. అదాంగ పూజ అంటే స్వామివారికి ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటాయో, ఒక మనిషికి ఉండే బాడీ పార్ట్స్ని ప్రతి పార్ట్ని పూజిస్తూ చదవడాన్ని అదాంగ పూజ అని అంటారనమాట. ఇది ప్రతి పూజలో ఉంటాయి. అంటే వరలక్ష్మి వ్రతంలో ఉంటుంది, వినాయక చవితి వ్రతంలో ఉంటుంది, అలాగే చాలా పూజల్లో కూడా ఈ అదాంగ పూజ ఉంటుందన్నమాట. అంటే శరీరంలో ఉండే ప్రతి బాడీ పార్ట్కి మనం పూజ చేస్తున్నట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఆ అదాంగ పూజ చేసుకుందాం. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానని పూజయామి. విఘ్నరాజాయ నమః జంగో పూజయామి. అగ్వాహనాయ నమః ఓరం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాదాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకుంటాయ నమః కంఠం పూజయామి. స్కందగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గణవరక్తాయ నమః వ్రక్తం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి. ఇంతటితో అదాంగ పూజ ముగిసింది. ఈ అదాంగ పూజ చేసేటప్పుడు స్వామివారికి అక్షంతల పువ్వులు వేయాలన్నమాట. అదైక వింశతి పత్ర పూజ. స్వామివారికి 21 రకాల పత్రాలతో పూజిస్తారు కదా. ఇది ఎందుకంటే ఈ పత్రాలన్నీ కూడా నిమజ్జనం చేసేటప్పుడు మనం నీటిలో వేసేస్తాం కదా, ఆ పత్రాలకి చాలా పవర్ఫుల్ ఇవి ఉన్నాయన్నమాట, గుణాలు ఉన్నాయి, ఔషధ గుణాలు. అవన్నీ కూడా మనం ఏదైతే వాటర్లో వేసేస్తామో ఆ వాటర్ని అంతా కూడా క్లీన్ చేసేస్తాయి అన్నమాట. ప్రజెంట్ రెయినీ సీజన్ కదా, చాలా రకాల జ్వరాలు జబ్బులు అన్నీ వస్తాయి కదా, అది అంతా కూడా వాటర్ వల్ల రావచ్చు, మస్కిటోస్ వల్ల రావచ్చు. అక్కడ వాటర్ని క్లీన్ చేయడానికి ఈ పత్రాలు ఉపయోగపడతాయి అన్నమాట. మనకి సైన్స్ వెనక కూడా ఈ పూజ చేయడం వల్ల సైన్స్ కూడా దాక్కొని ఉంది. చూసారా ఎంత ఆశ్చర్యమో. అందుకే మనము ప్రతి పండుగను కూడా చేసుకోవాలి. ప్రతి పండగకి సైన్స్తో ఏదో ఒక సంబంధం ఉంటుంది. అందుకే మన హిందూ ధర్మం చాలా గొప్పది. ఏమంటారు కామెంట్లో చెప్పండి. అదైక వింశతి పత్ర పూజ ఇప్పుడు మనం చేసుకుందాం. ప్రతి పత్రాన్ని కూడా స్వామివారి దగ్గర సమర్పించాలి. షుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఘనాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః దుర్వాయుగ్నం పూజయామి. హరసోనవే నమః దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః అపారమార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఇభవక్తాయ నమః శమీపత్రం పూజయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. సరసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశత పత్రాన్ని పూజయామి. ఇలాగా మనం పత్ర పూజని ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిని చదువుకుందాం. ఈ ప్రతిసారి కూడా మీరు ఓం గణేశాయ నమః అని లాస్ట్లో మనసులో అనుకోండి. ప్రతిసారి కూడా అక్షంతలు లేదా పువ్వులు స్వామివారి దగ్గర సమర్పించుకోండి. ఇప్పుడు స్వామివారికి ధూపం వేసుకోవాలన్నమాట. దశాంగం గుగ్గులోపేతం స్తునిద్దం సమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహ నా వరదో భవ ధూపం అగ్రాపయామి. స్వామివారికి ధూపం చూపించాలన్నమాట. ఇప్పుడు దీపం దర్శనం చేయాలి స్వామివారికి. సౌజ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాదోతితం మయ గృహానామంగళం దీపం ఈశపుత్రాణమోస్తుతే. దీపం దర్శయామి. స్వామివారికి దీపాన్ని చూపించాలన్నమాట. తర్వాత శుగాంతాన్ శుక్రశైథైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహతాం దేవ చముద్దై ప్రకృతాం భవ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాన నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి. ఏవైతే మనం స్వామివారికి నైవేద్యాలు చేసామో ఉండ్రాలు, అలాగే చలివిడి, బెల్లం, అలాగే పులిహోర, మనం ఏవైతే శక్తి కొలత చేసుకున్నామో వడపప్పు, అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా చూపించాలన్నమాట. అలాగే మనము అరటిపళ్ళు, తర్వాత ఇంకా ఏవైనా కొబ్బరికాయ, అవన్నీ కూడా అట్లన్నిటి మీద కొంచెం నీళ్ళు చిలకరించాలి. ఇంకా ఇంకో విషయం ఏంటంటే సైన్స్ ఎలా రిలేటెడ్ అయ్యి ఉందంటే, ఈ ఏవైతే ఉండ్రాలు అవి ఉన్నాయో అవి తినడం వల్ల, బియ్యం పిండితో చేస్తారు అవి తినడం వల్ల మన ఒంటికి చలవ చేస్తుంది అన్నమాట. ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ టైంలో, ఈ వర్షాకాలంలో అందరికీ జ్వరాలు వస్తాయి కదా, అందుకని అది కూడా ఒక సైన్స్ పాయింట్. ఇప్పుడు తర్వాత కథలోకి ఇప్పుడు ఇంకో షోడోపచార పూజలోకి వెళ్ళిపోదాం. ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లీధైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రహిగుహ్యతాం తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలం పెట్టాలన్నమాట. సదానందన విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థినాని భగవాన్ క్షీర కృష్య వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో అవి ఒక పువ్వుని, అక్షంతలను తీసుకొని మనస్ఫూర్తిగా కోరుకొని స్వామివారికి సమర్పించుకోవాలన్నమాట. ఘృతవర్తి సహస్రైజ కర్పూర సలలైస్తత నీరాజనం సమాయ దత్తం గృహాన వరదో భవ నీరాజనం సమర్పయామి. స్వామివారికి హారతి ఇవ్వాలన్నమాట. తర్వాత మీరు లెగిచి ప్రదక్షిణలు చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్తరుభ్యం భవేన రక్ష రక్షగణాధిపః. ఆత్మ ప్రదక్షిణం సమర్పయామి. ప్రదక్షిణం చేసి స్వామివారికి నమస్కరించి కూర్చోవాలి. ఇప్పుడు అందరూ కూడా వినాయక వ్రత కథం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా చేతిలోకి అక్షంతలు తీసుకోవాలి, మధ్యలో వేయకూడదు. అక్షంతలు తీసుకొని కథ మొత్తం భక్తి శ్రద్ధలతో, ఎక్కడ కూడా ధ్యాస పెట్టకుండా స్వామివారిని తలుచుకుంటూ కథ భక్తి శ్రద్ధలతో చక్కగా వినండి. లాస్ట్లో స్వామివారికి కథ అయిపోయిన తర్వాత ఏవైతే మీ చేతిలో పట్టుకున్న అక్షంతలు ఉన్నాయో అవి స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు కథ స్టార్ట్ చేద్దాం. శ్రీ వినాయక వ్రత కథ. శ్రీమద్ అఖిలకోండి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషముగు భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమి శరణ్యమునకు వెళ్ళాడు. అక్కడ సౌనికాది ఋషి ప్రముఖులకు అనేక పురాణ రహస్యాలను బోధించుచు సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము మా దయాదలుచేగా చేయబడిన ధన కనక వస్తు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకుని ఉన్నాము. ఈ కష్టాలన్నీ గడిచి మా రాజ్య వైభవమును మరలా మాకు లభించుటగాను ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి, ఉపదేశించండి అని ప్రార్థించగా సూతనుడికి వినాయక వ్రతం చెయ్యు అని ఆదేశించి ఇలా చెప్పసాగారు. ధర్మరాజా, ఒకానొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ వైభవాలను, పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరారు. అందుకు సమాధానంగా శివుడు, నాయన కుమారస్వామి, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు
ప్రాతకాలమే అంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభృతుడై నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ కనీసం మట్టితో కానీ మనమందరం కూడా విఘ్నేశ్వరుడు బొమ్మను తయారు చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్ష పుష్ప పత్రాదులతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు చెరుకు మొదలైన ఫలములను ప్రత్యేకంగా రకము ఒకటి ప్రకారంగా నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠానాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులను విప్రులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. ఇక్కడ బంగారంతో కానీ వెండితో కానీ మట్టితో కానీ తీసుకురమ్మన్నారు కదా వినాయకుడిని. ప్రజెంట్ అయితే పొల్యూషన్ అనేది చాలా పెరిగిపోయింది. అందరూ కూడా మట్టి వినాయకుడినే తీసుకురావడానికి ట్రై చేయండి. లేదా మీ పిల్లలు ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత చేయించండి. ఒక ఆటలా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఒకసారి మీరు చేసుకున్న వినాయకుడికి పూజ చేసి చూడండి, ఆ ఆనందం ఎలా ఉంటుందో వర్ణించలేం. అలాగే దాంతోపాటు పర్యావరణ కాలుష్యం కూడా అవ్వదన్నమాట. ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరూ మట్టి వినాయకుడిని తీసుకురండి. ఇది నా విన్నపం. ఇప్పుడు కథని కంటిన్యూ చేద్దాం. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం ఉనః పూజ చేసి శాంతానుసారంగా గణపతికి మౌంచి కృష్ణాజిన దండకంలో వీపతలం ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో తత్పరం చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. కుమారస్వామి అన్న అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైనది ఈ వ్రతం. త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వులు అందరి చేత ఆచరింపబడింది సుమ అని చెప్పారు. ఈశ్వరుడు కుమారస్వామికి చెప్పారన్నమాట. ఆ విధంగా షణ్మునికి శివునిచే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు. ఓ ధర్మరాజా, నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు. గతంలో విదర్భ యువరాణి దమయంతి వ్రతం చేయడం వల్లనే తను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటు జాంబవతిని సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను, ఇప్పుడు విను. శమంతకమణి కోపాఖ్యానం. శమంతకోపాఖ్యానం. సత్రాజిత్ అనే రాజు అనే యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదిస్తాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు. కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు. తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసన్నజిత్తైన వాడు ఆ మణిని పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహం అతనిని వధించి ఆ మణిని ఒక మాంసఖండంతో భావించి ఎత్తుకొని పోచుండగా ఆ అడవిలోని ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమారి అయిన జాంబవతికి ఇచ్చాడు. కానీ సమంతకమణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దొంగలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు. ప్రజలంతా ఇది నమ్మసాగారు. ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు, అన్నయ్య బాధపడకు, వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలనే నాకు అపవాదం కలిగిందని చెప్పాడు. చవితి చంద్రునికి అపవాదులకు సంబంధం ఏమిటి అని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట. ఈ వినాయకుని జన్మదినమైన ఒకానొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కుబ్బరూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు. అందుకు కోపగించిన వినాయకుడు, ఓరి చవితి చంద్రుడా, ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందలై పోదురుగాక అని శపించాడు. అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ చవితి నాడు, నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి కథ చెప్పుకొని ఆ కథాక్షంతలను ధరించి వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలను సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు. ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే
ఆ రాత్రి పాలకుండలో చంద్రుని ప్రతిబింబం చూడటం జరిగింది. అందువల్లనే ఈ అపనిందలు పడ్డాను అని వివరంగా చెప్పాడు. అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రయశ్చిత్త సహితంగా ఆ వినాయకుడి వ్రతం చేయించాడు. అలా వ్రతం చేసుకుని కదాక్షంతలు ధరించి కృష్ణుడు తన అపనిందలను మాపు చేసుకుని బయలుదేరాడు. మీరు కూడా ఈరోజు సాయంత్రం మీ చుట్టుపక్కల ఉన్న వినాయకులు చూడడానికి వెళ్ళొద్దు. పొరపాటున మనం చూసేయచ్చు. అప్పుడు మనకి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాం అన్నమాట. మీరు ఒకవేళ చూడాలనుకుంటే సాయంత్రం 5:30 అయ్యే లోపే మీరు దగ్గరలో ఉన్న వినాయకులు చూసి వచ్చేయండి. లేదంటే తర్వాత రోజు అయినా చూసుకోండి. కానీ నైట్ అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి అంటే ఎమర్జెన్సీ అయితే వెళ్ళండి తప్ప అనవసరంగా వెళ్ళొద్దు బయటికి. ఆ రోజు మాత్రం జాగ్రత్తగా ఉండండి. తర్వాత కథ కంటిన్యూ చేద్దాం. జాంబవంతంతో పాఖ్యానము మరియు సత్యభామ పరిణామం. ఆ విధంగా కృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని వృథా కళేభారాన్ని, దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడలను చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవంతుడి జాడను తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు. జాంబవంతుడు కూతురు జాంబవతి. ఆమె యొక్క క్రీడాడోలకి కేలీకందుకంగా కట్టి ఉంది సమంతకమణి. దానిని తీసుకుని పోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు. ఇద్దరికీ యుద్ధం జరిగింది. జాంబవంతుడు ఓడిపోయాడు. సమంతకమణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుని సమర్పించుకున్నాడు. మణితోనూ కన్యమణితోనూ మరలి వచ్చిన శ్రీకృష్ణుడు జరిగింది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు. కృష్ణుని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమారి అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మరాజా, వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చేందుకు భగీరథుడు, క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు, సీతన్వేషణలో శ్రీరాముడు, కుష్ఠవ్యాధి నివారణకు శంభుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయురారోగ్యాలు పొందారు. తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అన్నారు. అందుకే సిద్ధి వినాయకుడు అన్నారు. విద్యార్థులకు విద్యని, జయార్థులకు జయాన్ని, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులని ప్రసాదిస్తుంది ఈ వ్రతం. వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు. కాబట్టి ధర్మరాజా, నువ్వు ఈ వ్రతం చేసి నీ శత్రువును గెలిచి మరలా రాజ్యాన్ని పొందు. సమస్త బ్రహ్మ, క్షత్రిజ్ఞ, వైశ్య, క్షుద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందురుగాక అని సూతుడు చెప్పగా దాన్ని విని ధర్మరాజు ఈ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. కథ ఇంతటితో పూర్తయింది. హరి ఓం తత్సత్. శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం. ఇప్పుడు మీ చేతిలో ఉన్న అక్షంతలను వినాయకుడి దగ్గర సమర్పించుకోవాలి. ఇప్పుడు వినాయక ప్రార్థన. తొండమునేక దంతము తోరపు బొజ్జయ్య వామహస్తమున్, మొండగమ్రోయు గజ్జలను మెల్లని చూపుల మందహాసమున్, కొండక గుజ్జు రూపము కోరిన విద్యలకెల్ల నొజ్జనయుండుతో ఇండు పార్వతీ తనయ మోయు గణపతికి నీకు నొక్కుదున్. తలచదనే గణనాథుని, తలచదనే విజ్ఞపతిని, దలచిన పనిగా దలచదనే హేరంబుని, దలచదనే నా విఘ్నములు తొలగుటకు కొరకున్. అటుకులు కొబ్బరి పలుకులు, చిట్టి బెల్లము, నానబ్రాలు, చెరుకు రసంబుల్, నిటలాక్షు నగ్రసూతనకు బటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్. ఇప్పుడు విఘ్నేశ్వరునికి మంగళహారతి ఇవ్వాలన్నమాట. మంగళహారతి పాట. ఓ వజ్జు కనపయ్య నీబంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు, కమ్మని నేను కడుముద్ద పప్పును. ఓ బొజ్జు కనపయ్య నీబంటు నేనయ్య, ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు, కమ్మని నేయును కడుముద్ద పప్పును, బొజ్జ విరగగు దినుచు పొరలు కొనుచు. జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పల్లెములోన 1000 ముత్యాల కొండలుగా నీలముల కలియబోసి, మెండగను హారములు మెడనిండ వేసుకుని దండిగా నీకిత్తు ధవలిహారతిని. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీమూర్తి వంద్యములకు, చిన్మయానందనకు, భాసుర స్తోత్రమునకు, శాశ్వతమునకు, సోమాత్కర నేత్రములకు, సుందరాకారునికి, శ్రీ గణనాథునికి జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతమును ఎల్ల గజ వదనంబు, బాగానై తోడంబు తోర కడుపు,
గలుగు జోకైన మూషికము సొరిదిని కాడుచు భవ్యముగా దేవగణ పూజితునిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నిన్నిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. ఈ మంగళంతో నీళ్ళు చల్లండి. అందరూ కూడా ఆ హారతిని తీసుకోండి, కళ్ళకద్దుకోండి. ఇంతటితో వినాయక వ్రతం కంప్లీట్ అయిపోయింది. మీరు స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. తర్వాత ప్రసాదాన్ని స్వీకరించండి, చుట్టుపక్కల వారికి పంచండి. ఇంతతో నేను ఏవైనా కథలో లేదా వ్రతంలో ఏవైనా తప్పులు చదివినట్టయితే నన్ను క్షమించండి. నేనైతే బ్రాహ్మణుని కాదు, నాకు అంత కంప్లీట్గా రాదనమాట. అంటే జనరల్గా అంటే బ్రాహ్మణులకనే కాదు, మనకి నోరు తిరగదు కదా సరిగ్గా, బ్రాహ్మణులకి తిరిగేంత నోరు మనకు తిరగదు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే, ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్స్లో పెట్టండి అనమాట. ఓకే, అందరికీ టేక్ కేర్. ఇంకోసారి వినాయక చవితి శుభాకాంక్షలు.